నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విద్యారంగాన్ని బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీ త్యాగరాజు నారాయణ సేవాదాస సమితి హాల్లో వేడుకగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యారంగానికి అత్యధికంగా నిధులను మంజూరు చేస్తూ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. విద్య ఆస్తిలాగా వారసత్వంగా రాదని శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విద్యార్థుల నుంచి రాజకీయ నాయకులు స్ఫూర్తి పొందాలని తెలిపారు. విద్యార్థులు అవార్డులు పొందిన తరహాలోనే ప్రజాసేవలో తమకి ప్రతిభా పురస్కారాలు దక్కాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే వారు ఉన్నత స్థానంలో నిలుస్తారని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పరీక్షలలో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఒకచోటకు చేర్చి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు డివిజనల్ అధికారిని ఆర్ సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి తదితరులు పాల్గొన్నారు. వనం లేక జనం లేక జగం లేదు. ఆ జగం కోసం, జనం కోసం, వనం కోసం, చెట్టు కోసం మంచి పట్టుతో రాసిన పాటిది విద్యాశాఖ. అట్లాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ అండ్ హెక్టిక్ షెడ్యూల్, సార్ could write a wonderful lyric. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములమైనటువంటి ఒక ఆనందం, సంతోషం అందరిలోనూ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది మనకు విద్య ద్వారానే లభిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంతేకాకుండా మనందరికీ కూడా విద్య యొక్క ప్రాధాన్యత, అంటే విద్య అనేది ఏదో అన్నదమ్ముల మధ్య ఆస్తి వలె పంపకం ద్వారా వచ్చేది కాదు. ఏదైతే విద్య అనేది మరి ఒకళ్ళ నుంచి దొంగిలించబడేది కాదు. విద్య అనేది మరి ఎవరికో దానం చేసేటువంటిది కాదు. ఇంకొక సుగుణం విద్యలో ఏంటంటే, మనం ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఒక విద్యకు మాత్రమే ఉంది. మిగిలింది ఎంత ఖర్చు పెట్టినా అంత తరిగిపోతూ ఉంటుంది. కానీ విద్య మాత్రం మరి ఎంత ఖర్చు పెడితే, ఎంత దాన్ని స్టడీ చేసి పెంచుకుంటూ పోతే అంత మనకి పెరిగేటువంటి సుగుణం కూడా విద్యలో ఉంది. అందుకే
మరి అటువంటి విద్యను ప్రోత్సహించాలి, అటువంటి విద్యకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతోటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని, అందులో భాగంగానే ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద మరి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు 10th క్లాస్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ చూస్తే దగ్గర దగ్గర 169 మంది విద్యార్థులకు, అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 5088 మంది విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల కింద 20,000 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషికంగా వాళ్ళకి, అదేవిధంగా మోడల్ సర్టిఫికేట్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమంలో ముందుగా ఏదైతే ఇప్పుడే విద్యాశాఖ అధికారులు కూడా చెప్పారు, గత సంవత్సరంలో ఇదే ఈస్ట్ గోదావరి మరి ఈ యొక్క అవార్డుల విషయంలో ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్లో ఈ యొక్క రాష్ట్రంలో 23వ స్థానంలో ఉంటే మరి ఈరోజు 6వ స్థానంలోకి ఈరోజు ఈస్ట్ గోదావరి వచ్చినందుకు ప్రత్యేకించి మరి యొక్క ఉపాధ్యాయులకు విద్యార్థులకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇవాళ ఈ ప్రతిభ పురస్కారాన్ని పొందుతున్నారంటే దానికి కారణభూతులైనటువంటి మీ వెనక నిలబడి అహర్నిశలు మీకోసం కృషి చేసినటువంటి విద్యాశాఖ అధ్యాపక బృందానికి, డిఈఓ గారికి, అదేవిధంగా పాఠశాల సమయం అయిన తర్వాత ఇంటి దగ్గర మిమ్మల్ని సరైన విధానంలో ప్రోత్సహించి మీరు ఇవాళ ఈ పురస్కారం పొందడానికి ప్రధాన కారకులైనటువంటి మీ తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకి మమ్మల్ని ఎందుకు పిలుస్తారంటే మేమేదో కాస్త మోటివేషనల్ స్పీచ్ ఇస్తాం మీకు అనేటువంటి మాటతోటి మమ్మల్ని పిలవడం జరుగుతుంది, ప్రభుత్వ కార్యక్రమం కనుక. కానీ ఇక్కడ నేను పూర్తిగా నమ్ముతున్నది ఇట్ ఈస్ ది అదర్ వే అరౌండ్. అంటే నిజానికి ఇక్కడ మేము మీ నుంచి స్ఫూర్తి పొందుతున్నాం అనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా చెప్పగలను. కారణం, మీరు మీ రంగానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం మీకు బాగా చదువుకోవటం అనేటువంటి కార్యక్రమంలో సంపూర్ణంగా మీరు నిమగ్నమై ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించినటువంటి ఈ సందర్భంలో మీ నుంచి మేము తీసుకునేటువంటి స్ఫూర్తి ఏంటంటే, మా రంగానికి సంబంధించి మేము ప్రజలకి వారి కష్ట సుఖాలు తీర్చడానికి మేము కూడా మీలాగే కృషి చేసి మేము కూడా ప్రతిభా పురస్కారాన్ని పొందాలనేటువంటి స్ఫూర్తిని మీ నుంచి పొందుతున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు కష్టపడ్డారు. ఒకటే మాట మీకు చెప్పాలి, ఇవాళ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ కావాలనేటువంటి మాట. ఇవాల్టి ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి వేగవంతమైనటువంటి కార్యక్రమాలకి మీకు కావలసింది స్మార్ట్ వర్క్. ఊరికే కష్టపడ్డాం, దాన్ని మగప్ చేసాం, కంఠోపాఠం చేసాం అనేటువంటి దానికంటే కూడా బ్రెయిన్ ఉపయోగించి బాగా దాని మీద కృషి చేస్తే తప్పనిసరిగా దీనికంటే మించి ఫలితాలు మనం పొందగలుగుతాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో నిజమైంది. అందువల్ల మీ అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి మీరు, లేకపోతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, మీ అందరికీ నేను మనవి చేసేది, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించబడింది మీరు బాగా చదువుకోవడానికి. ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఒక సంపూర్ణమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని విద్యారంగంలో తీసుకురావడం ద్వారా విద్యార్థులను పదిపని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా మనం వింటున్నటువంటి మాట కూడా ఒక దేశపు భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందనేటువంటి మాట కూడా ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం మనం. అంటే మీరు బాగా చదువుకుని మీరు క్రమశిక్షణతో ఉండి మీరు రాణించగలిగితే భవిష్యత్ భారతదేశం అద్భుతంగా తయారవుతుందనేటువంటి నమ్మకం అందరికీ ఉంది. ఆ రకమైనటువంటి కార్యక్రమంలో ఆ పరంపరలో మీరు భాగస్వాములు కావాలనేటువంటి మాటని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాల్సింది, ఇక సాధారణ విద్య అనేటువంటి దాన్ని పక్కన పెట్టేయండి. ఎప్పుడో బ్రిటిష్ వారు మనల్ని క్లర్కులుగా తయారు చేయడానికి ఇచ్చినటువంటి సాధారణ విద్య, జనరల్ ఎడ్యుకేషన్ యొక్క కాలం చెల్లిపోయింది. ఇవాళ మనం అద్భుతమైనటువంటి సాంకేతిక ప్రగతి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాంటి సాంకేతిక ప్రగతిని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటాం కదా, ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని
ఒడిసి పట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రూపంలో మనకున్నారు. ఇవాళ మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు అందరూ వింటానే ఉన్నారు. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ దాని గురించి కూడా వింటా ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం కంప్యూటర్ల ద్వారా చేసేదానికంటే 10 స్పీడ్గా మనం కంప్యూటింగ్ చేయగలిగేదానికి అవకాశం ఉంది. దానికోసమే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు క్వాంటమ్ వాలీ కమిషన్ అనేటువంటి దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాల్సినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు కానీ నేను మనవి చేసేది వీటి మీద దృష్టి పెట్టండి. ఇక రాబోయే ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్, వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి ప్రతిభని కనపరిచి అత్యధిక మార్కులతో ఎవరైతే మొదటిసారి సాధించారో, అంటే ఎకడమిక్ కెరియర్లో ఇది ఫస్ట్ టైం ఇట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అచీవ్మెంట్. సో అలాంటి స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల పురస్కారం కార్యక్రమం అనేది మనం జిల్లా స్థాయిలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అలానే మన జిల్లా మినిస్టర్ గారికి, ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, అలానే కార్పొరేషన్ చైర్పర్సన్కి, జేసీ గారికి, అట్లానే మన మున్సిపల్ కమిషనర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, విద్యాశాఖ అధికారులందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అలానే మీరు ఈ స్థాయిలో ఉండడానికి మీ వెనక నుండి సపోర్ట్ చేసిన మీ పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు. ఇప్పటి వరకు వక్తలందరూ చాలా మాట్లాడారు. సో వాళ్ళు మాట్లాడిన మాటల యొక్క సారాంశం ఒకటే, మీరు ఏదైతే ఇప్పుడు సాధించారో, ఏదైతే మీరు అచీవ్ చేశారో, ఏదైతే గుర్తింపును మీరు ఇప్పుడు తెచ్చుకున్నారో ఆ గుర్తింపును మీరు కొనసాగించాలి. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మీరందరూ మీ లక్ష్యం ఏంటి అనేది ఆ కలర్ పేపర్స్లో మీరు రాయడం జరిగింది. ఏదైతే లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకొని ఆ కలర్ పేపర్స్లో రాశారో దాన్ని కమిట్ అవ్వండి. సో మీ లక్ష్యం అనేది మనం రోజు ఉదయాన్న పూజ చేసినట్టు, చాంటింగ్ చేసినట్టు, ప్రేయర్ చేసినట్టు, నమాజ్ చేసుకున్నట్టు నా లక్ష్యం ఇది 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 అని అనుకుంటే మనం దాన్ని సాధించలేం. మన లక్ష్యానికి తగిన కృషి ఉండాలి, లక్ష్యానికి తగిన డిసిప్లిన్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోవడం జరిగింది. దానికి సరైన కృషి, సరైన హార్డ్ వర్క్, అలానే సరైన డిసిప్లిన్ కానీ తోడైతే దానితో పాటు ప్రభుత్వ సహకారం, అలానే తల్లిదండ్రుల సహకారం ఉండనే ఉంటుంది. డెఫినెట్గా మీరు సమాజంలో ఒక అత్యున్నత స్థానానికి మీరు వెళ్తారు. తద్వారా మీరు ఏ సమాజం నుంచి అయితే ఆ స్థానానికి వెళ్ళారో ఆ సమాజానికి కూడా మీరు ఎంతో కొంత తోడ్పాటు చేయాలి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ షైనింగ్ స్టార్స్ జర్నీ అనేది ఇక్కడ నుంచే మొదలైంది, ఇక్కడతో ఆగకూడదు. మిమ్మల్ని మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు, అలానే మీ గ్రామం, మీ జిల్లా పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకునేటట్టుగా మీరు ఫ్యూచర్లో మీ లక్ష్యాల్ని సాధించాలి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.